వెల్కమ్ టు అవర్ ఛానల్. గీతాంజలి ఆపరేషన్లో ఏం జరుగుతుంది? మార్చి 5న గీతాంజలి వైసీపీ మీటింగ్లో తనకు వచ్చినటువంటి ఇంటి పట్టా గురించి సోషల్ మీడియా వేదికగా మాట్లాడింది. నెక్స్ట్ మార్చి 6వ తారీఖు వైసీపీ ట్విట్టర్లో ఆమె వీడియో పెట్టడం జరిగింది. దాని తర్వాత సోషల్ మీడియాలో ఆమె వీడియోను తీసుకొని అన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఎస్, ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ మార్చ్ ఉదయం అంటే 11 గంటల సమయంలో తాను తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర ఆత్మహత్య చేసుకుందా లేకుంటే హత్యనా, మరి ఇంకేం జరిగింది? సో మార్చి 7వ తారీఖు ఉదయం 11 గంటల సమయంలో గీతాంజలి రైలు ప్రమాదం జరిగింది. మరి మార్చి 8న ఈనాడు వార్త పత్రికలో కూడా రైలు ఢీకొని గాయాలు అయ్యాయి గీతాంజలికి అని మనకు పత్రికలో వార్త కూడా వచ్చింది. మరి అటువంటిది సాక్షి వార్తా పేపర్లో గీతాంజలి గురించి అసలు వార్త రాకపోవడం వెనుక కారణం ఏంటి? సాక్షి మీడియా అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని అందరికీ తెలిసిందే. మరి అటువంటిది సాక్షి న్యూస్ పేపర్లో గీతాంజలి వార్త ఎందుకు వేయలేదు? దీని వెనుక కూడా ఇప్పుడు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మరి గీతాంజలి సాక్షి పేపర్లో ఎటువంటి వార్త రాయలేకపోవడానికి కారణం ఏంటంటారు? మరి మార్చి 10th గీతాంజలిని ట్రోలింగ్ మొదలుపెట్టిన అజయ్ చౌదరి అంటే సజ్జా అజయ్ ఇక్కడ ఏమంటున్నారు? గీతాంజలి 7వ తారీఖు చనిపోతే అంటే 6వ తారీఖు తనను ట్రోల్ చేశారు, తన గురించి అసభ్యకరమైన పోస్టులు పెట్టడం వల్ల మనస్తాపానికి గురై తాను ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా తాను అలాగే చనిపోయిందని వైసీపీ వర్గాలు, వైసీపీ అధికారులు, వైసీపీ పార్టీకి చెందినటువంటి అందరూ కూడా సోషల్ మీడియా వేదిక కావాలని టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి సోషల్ మీడియానే తన గురించి అసభ్యకరంగా పోస్టులు పెట్టడం వల్ల తాను రైలుకి గుద్దుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఏం జరిగింది? మార్చి 10న అజయ్ చౌదరి అనే వ్యక్తి, టీడీపీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి సజ్జా అజయ్ అనే వ్యక్తి, మీరు ఇక్కడ సోషల్ మీడియాలో చూసుకుంటే కనుక మార్చి 10వ తారీఖు నుంచి తనను ట్రోలింగ్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్లీ మార్చి 11 గీతాంజలి మరణంపై క్లారిటీ అంటే గీతాంజలి భర్త అదే రోజున మీడియా ముందుకొచ్చి నా వైఫ్ చనిపోయింది, కేవలం సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి ఆయన సోషల్ మీడియా వేదిక వచ్చి మాట్లాడడం జరిగింది. ఎగ్జాక్ట్లీ మార్చి 12 టీడీపీ ట్రోలింగ్ వల్లనే చనిపోయిందని చెప్పేసి వైసీపీ అధికారులు కూడా సోషల్ మీడియా వేదికగా కేవలం జనసేన టీడీపీ వాళ్ళు అసభ్యకరమైన పోస్టులు పెట్టి వేధించడం వల్లనే మనస్తాపానికి గురైందని చెప్పేసి ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా ఆరోపించడం అదే రోజు అంటే 11వ తారీఖు 12వ తారీఖు మొదలుపెట్టారు. కానీ తాను చనిపోయింది ఏ రోజు? మార్చి 7వ తారీఖున. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీరు పాయింట్ క్యాచ్ చేయొచ్చు. ఇక్కడ సజ్జా ఎవరైతే అజయ్ చౌదరి అనే వ్యక్తి ఉన్నాడో మీరు క్లియర్గా పోస్టులు చూస్తే కూడా గనక 10వ తారీఖు ఆమె వీడియోని ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. మరి తను చనిపోయింది 7వ తారీఖు కదా, మరి 11వ తారీఖు తన భర్త సోషల్ మీడియా వేదికకు వచ్చి నా వైఫ్ కేవలం ఆ ఒక్క అసభ్యకరమైన పోస్టులు పెట్టడం వల్ల మనస్తాపానికి గురై చనిపోయిందని ఎలా మాట్లాడతాడు? ఈ 4 రోజుల వ్యవధిలో మరి తాను రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు అంటే తను రైలు ఎక్కిందా, ఇంకో వేరే ఊరికి వెళ్తుందా, లేదంటే అదే రైల్వే స్టేషన్ దగ్గర తను గుద్దుకొని చనిపోయిందా? ఇదంతా సీసీ ఫుటేజ్ తీసుకొని దర్యాప్తు చేయాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. మరి ఇదంతా ఎందుకు చేయలేదు? ఒకవేళ తాను నిజంగా చంపబడి ఉంటే అదే ట్రోలింగ్ వల్ల లేదంటే ఆత్మహత్య చేసుకొని ఉన్నా కూడా పోలీసులు తెనాలి రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా బయట పెట్టాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఈ 4 రోజులు ఈ యొక్క సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు దాచిపెట్టారు? మరి అదే వైసీపీకి సంబంధించిన అధికారులు కావాలని టీడీపీ జనసేన ట్రోలింగ్ వల్ల చనిపోయిందని ఏ విధంగా మీరు చెప్తారు?
సో ఇక్కడ మీకు వితౌట్ ప్రూఫ్స్ లేకుండా కూడా మీరు సోషల్ మీడియా వేదికగా మీరు ఎందుకు టీడీపీని ఆరోపిస్తున్నారు? కేవలం ఇక్కడ మేము చేయలేదని చెప్పేసి టీడీపీ వర్గాలు కూడా, టీడీపీ నాయకులు కూడా, టీడీపీ అధికారులు కూడా, టీడీపీ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము చేయలేదు, మేము పోస్టులు పెట్టలేదని. ఇది కేవలం అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు. ఇదంతా వైసీపీ ఆడుతున్నటువంటి డ్రామా అని చెప్పేసి కేవలం గీతాంజలి మనం వెనుక ఒక రాజకీయ కుట్ర ఉంది. కేవలం పార్టీ మీద కావాలని ఉసుగొలిపి పార్టీని అంటే బ్యాడ్ చేయాలని ఈ ఎలక్షన్ టైంలో సింపతి ఓట్లు తెచ్చుకోవడం కోసమే కేవలం ఒక పార్టీని బదనం చేయాలన్న ఆలోచనతో గీతాంజలిని చంపేసి ఇదంతా టీడీపీ మీద నెడుతున్నారని చెప్పేసి టీడీపీ వర్గాలు కూడా ఆరోపిస్తున్నాయి. మరి ఇక్కడ ఒకరు దూషించుకుంటున్నారు, ఒకరినొకరు తిట్టుకుంటున్నారు తప్పే ఇక్కడ మరి గీతాంజలి విషయం అంటే గీతాంజలి చనిపోయినటువంటి ఈ ఆపరేషన్ని ఎందుకు సక్సెస్ చేయలేకపోతున్నారు? ఈ ఆపరేషన్లో ఉన్నటువంటి ఎందుకు సీసీ ఫుటేజ్లో ఎందుకు బయటికి తీయలేకపోతున్నారు? ఒకవేళ ఆ గీతాంజలి చనిపోతే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ నుంచి బయటకు వచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ కానివ్వండి, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఎందుకు బయట పెట్టట్లేదు? అదేవిధంగా తాను ఎవరితో మాట్లాడింది, చివరి రోజు ఎవరితో తనతో అంటే మెసేజ్ చేసింది, వాట్సాప్ చాటింగ్ ఎవరితో ఉంది, కాల్ రికార్డ్స్ ఏమున్నాయి, ఇవన్నీ బయటికి తీయకుండా ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు పోస్టులు పెట్టుకుంటూ దూషించుకుంటున్నారు ఈ పార్టీలన్నీ కూడా. మరి ఇదంతా కావాలని గతంలో కూడా 2019లో వివేకానంద రెడ్డి హత్య కూడా ఇదే క్రమంలో ఎలక్షన్స్ ముందు జరిగింది. అదే టైంలో సింపతి ఓట్ల కోసం వైసీపీ కావాలని చేసిందని చెప్పేసి కూడా కొన్ని నిర్ధారణలు అయినాయి. అదే కేసు ఇంకా 5 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. అదే వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు అనేటువంటి సునీత రెడ్డి కూడా కేవలం ఇది మా అన్నగారే చంపించారు, దీనికి కారకులు వైసీపీ పార్టీ అని చెప్పేసి దయచేసి ఈ వచ్చే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి దయచేసి మీరు ఓటు వేయదని చెప్పేసి కూడా తాను మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. నన్ను ఇక్కడ దారుణమైన ట్రోలింగ్స్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా, ఒకరు కావాలని నన్ను టార్గెట్ చేస్తూ నన్ను కూడా బెదిరిస్తున్నారు, నా మీద అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు, నా చెల్లి అయినటువంటి వైఎస్ షర్మిల మీద కూడా ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నట్టు తాను కూడా సోషల్ మీడియా వేదిక తాను కూడా స్పందించింది. మరి అటువంటిది ఇప్పుడు ఈ క్రమంలో 7వ తారీఖు చనిపోయినటువంటి గీతాంజలి గురించి ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్ కంప్లీట్ పూర్తి చేయకుండా ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు పోస్టులు పెడుతూ తాను పోస్టుల వల్లనే మనస్తాపానికి గురై చనిపోయిందని చెప్పడం ఇది ఎంతవరకు కరెక్టు? తన భర్త 4 రోజుల తర్వాత మీడియా ముఖంగా వచ్చి మాట్లాడడం, పోలీస్ కంప్లైంట్ లేదు, ఎక్కడ ఇన్వెస్టిగేషన్ లేదు, ఓన్లీ సస్పీషియస్ డెత్, అన్యాచురల్ డెత్ అనే ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం ఎంతవరకు కరెక్టు? ఈ సీసీటీవీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్, వాట్సాప్ చాటింగ్ ఇదంతా బయటికి తీస్తే ఎవరిని కలిసింది, ఎక్కడ కలిసింది, ఇదంతా బయటికి తీయకుండా ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. ఇటు అధికార పార్టీ మీకు ఆ హక్కు లేదా? ఒక పార్టీ గురించి తాను ఎంత గొప్పగా చెప్పుకుంది, నాకు మా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నాకు జగనన్న గురించి జగన్మోహన్ రెడ్డి గురించి నాకు అంటే నా వెనుక ఉండి ఇదంతా నాకు పథకాలు అందాయని తను ఎంతో సంతోషంగా చెప్పిన గీతాంజలి ఈరోజు అంటే మీ పార్టీ గురించి చెప్పినటువంటి గీతాంజలి తన విషయంలో ఎందుకు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టలేదు? డిపార్ట్మెంట్ ఎందుకు సైలెంట్గా ఉంది? ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎందుకు బయట పెట్టడం లేదు? ఇదంతా బయట పెట్టాల్సిన అవసరం మీకుంది కదా, చేయాల్సిన అవసరం మీకుంది కదా, ఎందుకు తీసుకురావడం లేదు? సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బహిర్గతంగా మీరు బయట పెట్టాల్సింది పోయి ఎందుకు దాన్ని సోషల్ మీడియా మీద చూపించడం లేదు? ఇదంతా అంటే కేవలం శవ రాజకీయాలు చేస్తున్నారు. ఇదంతా కావాలని ఓట్ల కోసమే ఒక సామాన్య మహిళని బలి చేశారు. క్లియర్ కట్గా ఇక్కడ అర్థమైపోతుంది. కేవలం ఓట్లు వస్తే చాలు ఎవరో ఒకరు బలి కావాల్సిందే. మీ ఓట్ల కోసం సామాన్య ప్రజల్ని చంపుతారా? కుటుంబాలను నాశనం చేస్తారా? కుటుంబాలను చంపేస్తారా? ఓ చిన్న 2 పిల్లలు ఉన్నటువంటి ఒక మహిళని చంపేశారా? ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? డెఫినెట్గా ఈ ఆపరేషన్ సక్సెస్ చేయాలి, అన్నీ కూడా బయటికి లాగాలి. ఎవరు ఆ 2 వ్యక్తులు లేదంటే 3 వ్యక్తుల సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఎవరైనా తనతో యాక్టివ్గా ఉన్నారా? తనతో ఎప్పటికీ తను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉందని కూడా తన భర్త చెప్పడం జరిగింది. మరి తాను కూడా తనతో పాటు ఎవరైనా ఈ యొక్క సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వింగ్స్ ఎవరైనా ఉన్నారా? వారు తనతో ఎవరైనా కాంటాక్ట్లో ఉన్నారా? ఇవన్నీ బయటికి రావాలంటే డెఫినెట్గా ఆ ఒక సంబంధించినటువంటి ఫోన్ డేటా మొత్తం బయట పెట్టాల్సిందే. లేదంటే ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా దీన్ని క్లోజ్ చేసేయాలని కూడా చూస్తున్నారు. అందుకే 4 రోజుల నుంచి జరిగినటువంటి ఈ యొక్క ఘటన దాచిపెట్టడానికి రీజన్ కూడా
అదే అని ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. Hello everyone guys, this is your Rahul Sipligan. All the best. All the best. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. TKL. All the best. Telugu Kabaddi League. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. Telugu Kabaddi League. Coming soon. Coming soon. Coming soon. Coming soon. Telugu Kabaddi. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League.